విద్యార్థుల నిరసన పట్ల ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోలు బంద్ చేయండి, దారులు బంద్ చేయండి, షాపులు బంద్ చేయండి, ఇంటర్నెట్ ను బంద్ చేయండి, ఆహారము బంద్ చేయండి. కానీ మోదీజీ ఒకే ఒక్కటి మాత్రం మీరు బంద్ చేయలేకపోయారు. అదే పేపర్ లీక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ ద్వారా ఎండగట్టారు. తమ హక్కులను కోరుతున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం క్రూరమైన చర్యలకు పాల్పడిందంటూ కూడా మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొంటున్న వారికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆహారాన్ని జంతర్ మంతర్ కు పంపిస్తున్నారంటూ కూడా వార్తలొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇంటర్నెట్ ను బంద్ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ తన ఇన్స్టా అకౌంట్ లో ఫుడ్ సెండ్ చేస్తూ మా నిరసనకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్స్ అని పోస్ట్ చేసిన కొన్ని గంటలకే కేంద్రం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. విద్యార్థుల నిరసన పట్ల ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెట్రోలు బంద్ చేయండి, దారులు బంద్ చేయండి, షాపులు బంద్ చేయండి, ఇంటర్నెట్ ను బంద్ చేయండి, ఆహారాన్ని బంద్ చేయండి. కానీ మోదీజీ ఒకే ఒక్కటి మాత్రం మీరు బంద్ చేయలేకపోయారు. అదే పేపర్ లీక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ ద్వారా ఎండగట్టారు రాహుల్ గాంధీ. తమ హక్కులను కోరుతున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం క్రూరమైన చర్యలకు పాల్పడిందంటూ కూడా మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొంటున్న వారికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆహారాన్ని జంతర్ మంతర్ కు పంపిస్తున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇంటర్నెట్ ను బంద్ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ తన ఇన్స్టా అకౌంట్ లో ఫుడ్ సెండ్ చేస్తూ మా నిరసనకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్స్ అని పోస్ట్ చేసిన కొన్ని గంటలకే కేంద్రం ఈ చర్యలకు పాల్పడడం గమనార్హం. Shut down the metro, shut down the roads, shut down the shops, shut down the internet, shut down the food అంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికగా కూడా ప్రధాని మోదీని విమర్శిస్తూ కూడా ఈ ట్వీట్ పెట్టడం జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దీస్ క్రూయల్ స్టెప్స్ అగెన్స్ట్ స్టూడెంట్స్ హూ ఆర్ డిమాండింగ్ దైర్ రైట్స్. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదంటూ కూడా రాహుల్ గాంధీ తన ఎక్స్ లో కూడా ఈ విధమైన ట్వీట్ చేయడం జరిగింది. బట్ దెర్ ఈస్ ఏ జస్ట్ వన్ థింగ్, దే కుడ్ నాట్ షట్ డౌన్ మిస్టర్ మోదీ పేపర్ లీక్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఎండగడుతూ కూడా రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తంగా కూడా దారులను బంద్ చేయండి, షాపులను బంద్ చేయండి, ఇంటర్నెట్ ను బంద్ చేయండి, ఆహారాన్ని బంద్ చేయండి. కానీ మోదీజీ మీరు ఒక్కటే పేపర్ లీక్ ను బంద్ చేయలేకపోయారు అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కూడా తన ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్దకు స్విగ్గీ ఫుడ్ డెలివరీ దగ్గర నుంచి కూడా భోజనం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న నేపథ్యంలో కూడా ఒక పోస్ట్ పెట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కూడా బంద్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాహుల్ గాంధీ ఈ విధమైన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ విధంగా కూడా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్